కేస్లాపూర్ నాగోబా జాతర. ఆదివాసి ఆత్మ, నాగదేవత మహిమ. ఈ భూమిపై కొన్ని దేవతలు ఆలయాల్లా నివసిస్తారు. కొన్ని దేవతలు అడవుల్లో శ్వాసిస్తారు. ఇది రాజుల కథ కాదు. ఇది కోటల కథ కాదు. ఇది అడవుల తల్లి భూమిపై నాగరాజుగా అవతరించిన ఒక దేవుడి కథ. తెలంగాణ గుండెల్లో, ఆదిలాబాద్ అడవుల్లో ఏకా లక్షల మంది భక్తులను పిలిచే ఆదివాసీ ఆత్మయైన కేస్లాపూర్ నాగోబా జాతర కథ. ఆదిలాబాద్ అడవుల్లో ఆధ్యాత్మిక కంపనం. తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా. దట్టమైన అడవులు, గిరిజన గూడాలు, నిశ్శబ్దంగా ప్రవహించే వాగులు. ఈ అడవుల మధ్యలోనే ఒక చిన్న గ్రామం, కేస్లాపూర్. ఈ గ్రామం పేరు వినగానే ఆదివాసీల గుండెల్లో ఒకే పేరు మార్మోగుతుంది, నాగోబా. ఆయన విగ్రహదేవుడు కాదు. ఆయన కేవలం రాతి రూపం కాదు. ఆయన జీవితాన్ని కాపాడే శక్తి, భూమిని ఆశీర్వదించే దేవుడు, అడవిని కాపాడే రక్షకుడు. నాగోబా అంటే ఎవరు? నాగోబా అంటే ఒకే నాగుడు కాదు. ఆయనే నాగరాజు. ఆయనే వర్షాల దేవుడు. ఆయనే పంటల రక్షకుడు. ఆయనే ఆదివాసీ జీవన శ్వాస. గోండ్, కొలాం, ప్రాణహిత ఆదివాసీలు నాగోబాను తండ్రిగా, రక్షకుడిగా, న్యాయదేవుడిగా భావిస్తారు. వారి నమ్మకం ప్రకారం భూమిలో జీవం ఉన్నంతవరకు నాగోబా శక్తి ఉంటుంది. నాగోబా ఆవిర్భావ కథ పురాణం కాదు, జీవితం. ఇది గ్రంథాల్లో రాసిన పురాణం కాదు. ఇది తరంతరాలుగా నోటిమాటగా వినిపించిన ఆదివాసీ ఆత్మకథ. ఒకసారి చాలా ఏళ్ల క్రితం కేస్లాపూర్ అడవుల్లో ఒక గోండ్ గిరిజన వేటగాడు తన కుటుంబంతో జీవించేవాడు. ఆ రోజు వేటకు వెళ్లిన అతడికి అడవిలో ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. గాలి ఆగిపోయింది. పక్షుల శబ్దం మౌనమైంది. అప్పుడే అడవిలోంచి భూమి చీలినట్టు ఒక శబ్దం, నాగుడి దర్శనం. అతడు ముందుకు వెళ్లగానే ఒక మహానాగుడు, పెద్ద శిరస్సు, కళ్లల్లో అగ్ని జ్వాల, శరీరంలో విద్యుత్ ప్రవాహం. కాని ఆ నాగుడు దాడి చేయలేదు, భయపెట్టలేదు. కేవలం కళ్లల్లోకి చూశాడు. ఆ చూపులో భయం కాదు, ఆశీర్వాదముంది. నాగుడు దంచడానికి కాదు, నాగుడు దండించడానికి కాదు, నాగుడు రక్షించడానికి వచ్చాడు. ఆ నాగుడు ఇచ్చిన వరం, ఆ నాగుడు వేటగాడికి ఇలా అన్నాడని ఆదివాసీ కథ చెబుతోంది. ఈ భూమి నాది, ఈ భూమి నాది, కాని ఈ భూమిని కాపాడేది నువ్వే. ప్రతి సంవత్సరం నన్ను స్మరించు, నన్ను పూజించు. అప్పుడు నీ పంటలు పండుతాయి, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. అదే రోజునుంచి ఆ వేటగాడు నాగోబాను తన దేవుడిగా స్వీకరించాడు. ఆలయం కాదు, ఆత్మస్థానం. కేస్లాపూర్ నాగోబా ఆలయం ఇతర ఆలయాల్లా ఉండదు. గోపురాలు లేవు, బంగారు విగ్రహాలు లేవు, ఆర్భాటం లేదు. కాని అక్కడ ఆత్మ ఉంది, అక్కడ నమ్మకం ఉంది. అక్కడి నాగోబా విగ్రహం సాధారణ రాతి రూపమే, కాని ఆ రాయిలో లక్షల భక్తుల విశ్వాసం నిండింది. జాతర ఎందుకు మొదలయింది? ఆదివాసీల జీవితం వ్యవసాయంతో ముడిపడి ఉంది. వర్షం పడకపోతే జీవితం ఆగిపోతుంది. అందుకే ప్రతి సంవత్సరం వసంత ఋతువు ముగిసే సమయానికి నాగోబాను పిలిచే పండుగ, భూమిని కృతజ్ఞత చెప్పే జాతర, సమూహ జీవన ఆత్మను గుర్తుచేసే వేడుక. అదే నాగోబా జాతర. జాతర ప్రారంభం, డప్పుల నాదం. జాతర మొదలవుతుందంటే డప్పుల మ్రోగింపు, గోండ్ పాటలు, అగ్ని పూజలు, ప్రకృతి ఆరాధన. అడవంతా ఒకే శబ్దం, నాగోబా, నాగోబా. జాతర రోజు దేవుడు దిగివచ్చినట్టు. ఆ రోజు కేస్లాపూర్ గ్రామం ఒక పుణ్యక్షేత్రంగా మారుతుంది. దేశం నలుమూలల నుంచి ఆదివాసీలు వస్తారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ. వాళ్లందరికీ ఒకే గుర్తింపు, నాగోబా భక్తులు. భక్తుల నమ్మకం ప్రకారం పిల్లలు కలుగుతారు, రోగాలు నయమవుతాయి, పంటలు బాగా పండుతాయి, అడవిలో ప్రమాదాలు జరగవు. అందుకే ఎన్ని కష్టాలున్నా వారు జాతరకు వస్తారు. ఇది ఒక జాతర కాదు,
ఇది ఆదివాసీ ఆత్మ యొక్క ఊపిరి. నాగోబా రాయిలో ఉన్న దేవుడు కాదు, అతడు ఆదివాసీ గుండెల్లో ఉన్న దేవుడు. గుడిలో గంటలు మోగితే దేవుడు వచ్చాడంటారు, కాని అడవిలో డప్పులు మోగితే దేవుడు దిగివచ్చాడని ఆదివాసీలు నమ్ముతారు. జాతరకు ముందు రాత్రి నిశ్శబ్దంలో ప్రార్థన. నాగోబా జాతర మొదలయ్యే ముందు రాత్రి కేస్లాపూర్ గ్రామం వింత నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుంది. మద్యం లేదు, గొడవల్లేవు, అశుద్ధం లేదు. ఎందుకంటే ఈ రాత్రి నాగోబా అడవిలో సంచరిస్తాడు అని ఆదివాసీల నమ్మకం. అగ్నిపూజ, శుద్ధి ఆచారం. జాతర రోజు ఉదయం గ్రామ పెద్దలు మధ్యలో ఒక అగ్ని వెలిగిస్తారు. ఆ అగ్నికి పంటల తొలి ధాన్యం, అడవి పూలు, కొబ్బరికాయలు అర్పిస్తారు. ఈ అగ్ని దేవుడికి కాదు, మన మనసుల్ని శుద్ధి చేసేందుకే. నాగోబా పూజా విధానం ఇతర దేవతల కంటే భిన్నం. నాగోబా పూజలో పూల అలంకరణలు తక్కువ, మంత్రాలు తక్కువ, హడావుడి లేదు. కాని విశ్వాసం ఎక్కువ, సాంప్రదాయమెక్కువ. ఇక్కడ పూజ చేసేవారు బ్రాహ్మణులు కాదు, గోండ్ పూజారి, పటేల్, గ్రామ పెద్ద, వాళ్లే దేవుడికి పూజ చేస్తారు. బలిపూజ నిజమైన అర్థం. ఇది చాలామందికి అర్థం కాని విషయం. నాగోబా జాతరలో బలిపూజ చేస్తారు, కాని అది క్రూరత కాదు, అది అంధవిశ్వాసం కాదు. ఆదివాసీ నమ్మకం ప్రకారం భూమి ఇచ్చిన జీవానికి భూమికే కృతజ్ఞతగా జీవం అర్పించాలి. అది ప్రకృతితో ఒప్పందం. వర్షదేవుడిగా నాగోబా. నాగోబా జాతర తర్వాత వర్షాలు వస్తాయని ఆదివాసీల విశ్వాసం. చరిత్ర చెబుతోంది, ఎన్ని సంవత్సరాలు వర్షాభావం వచ్చినా నాగోబా జాతర జరిగిన తర్వాత వర్షం పడిందని వృద్ధులు చెబుతారు. డప్పుల నాదం దేవుడు దిగివచ్చిన సంకేతం. జాతర మధ్యాహ్నం డప్పులు మోగుతాయి, ఢం ఢం ఢం. ఆ శబ్దంతో కొంతమంది భక్తులు ఆవేశంలోకి వెళ్తారు. కళ్ళు మూసి నాట్యం, అరుపులు, దేవుడి పేర్లు. ఆ సమయంలో నాగోబా వాళ్లలోకి ప్రవేశించాడు అని నమ్ముతారు. నాగోబా మాట భక్తుల ద్వారా. ఆ సమయంలో గ్రామ సమస్యలడుగుతారు. వర్షం పడుతుందా? పంట ఎలా ఉంటుంది? వ్యాధులు వస్తాయా? భక్తుడి నోట్లోంచి వచ్చే మాటలను దేవుడి సంకేతంగా భావిస్తారు. ఇది ఆదివాసీ జీవన పంచాంగం. సమూహ జీవితం, జాతర అసలైన అర్థం. నాగోబా జాతర అంటే ఒక్క దేవుడి పండుగ కాదు, ఒక్క గ్రామపు పండుగ కాదు. ఇది ఆదివాసీ ఐక్యత పండుగ. శత్రుత్వాలు మరిచిపోతారు, పాత గొడవలు ముగుస్తాయి. అందరూ కలిసి ఒకేచోట భోజనం చేస్తారు. ఇక్కడ ప్రసాదమంటే అన్నం, పప్పు, అడవి కూరలు. భోజనం వృధా చెయ్యరు, ఎందుకంటే అన్నం వృధా అంటే నాగోబా కోపం. రాత్రివేళ రహస్య ఆచారాలు. జాతర రాత్రి కొన్ని ఆచారాలు బయట చెప్పరు. అవి ఆదివాసీ రహస్య సాంప్రదాయాలు. కేవలం వంశపారంపర్య పూజారులకే తెలుసు. ఇది విగ్రహానికి చేసే పూజ కాదు, ఇది భూమికి చేసే నమస్కారం. నాగోబా ఆదివాసీ జీవనానికి అదే ఊపిరి. కాలం ముందుకు సాగుతోంది. ప్రపంచం మారుతోంది. నగరాలు పెరుగుతున్నాయి. మనిషి జీవితం యంత్రాల మధ్య చిక్కుకుంటోంది. కాని కేస్లాపూర్ అడవిలో ఒక పాత ఆత్మ ఇంకా అదే శ్వాసతో బతుకుతూనే ఉంది. అదే నాగోబా జాతర. ఒక రోజులో మొదలై ఒక రోజులో ముగిసే పండుగ కాదు. ఇది తరతరాలుగా ఆదివాసీ రక్తంలో ప్రవహిస్తున్న ఒక జీవ సాంప్రదాయం. మనము చూస్తున్నది పూజల దృశ్యాలు కాదు, జాతర గుంపుల కదలిక కాదు. నాగోబా అడవిలో నివసించే దేవుడు. ఆలయ గర్భగుడిలో కూర్చొని భక్తుల్ని చూస్తూ ఉండే దేవుడు కాదు. అతడు అడవిలో తిరిగే దేవుడు, వానలో తడిచే దేవుడు, మట్టిలో నడిచే దేవుడు. అందుకే ఆదివాసీలకు ప్రకృతి అంటే దేవుడు, దేవుడు అంటే ప్రకృతి. నాగోబా జాతర ఈ సమీకరణానికి ప్రత్యక్ష సాక్ష్యం. నాగోబా నాగదేవత మాత్రమే కాదు. చాలామందికి నాగోబా అంటే సర్పదేవుడు అనిపిస్తుంది. కాని ఆదివాసీ విశ్వాసంలో నాగోబా అంటే భూమి రక్షకుడు, నీటి సంరక్షకుడు, పంటల కాపరి, గ్రామ సమతుల్యానికి చిహ్నం. పాము విషం కలిగిన జీవి అయినా అది ఎప్పుడూ అనవసరంగా కాటువెయ్యదు. అదే
నాగోబా తత్వం. జాతరలో అగ్ని దేవుడి కోసం కాదు. జాతర రోజు అగ్ని వెలిగిస్తారు, కాని ఆ అగ్ని దేవుడి కోపం తీర్చడానికి కాదు. ఈ అగ్ని మన లోపలి మలినాలను కాల్చడానికి. అగ్ని చుట్టూ నిలబడి గ్రామ పెద్దలు ఒక మాట చెబుతారు: అబద్ధం మాట్లాడొద్దు, భూమిని మోసం చెయ్యొద్దు, నీటిని వృధా చెయ్యొద్దు. ఇది పూజ కాదు, ఇది జీవన నియమావళి. నాగోబా వర్షదేవుడు. కేస్లాపూర్ ప్రాంతంలో వృద్ధులు ఇప్పటికీ చెబుతారు, ఎన్ని సంవత్సరాలు వర్షం రాకపోయినా నాగోబా జాతర తరువాత వాన పడింది. ఇది అంధవిశ్వాసం కాదు, ఇది ప్రకృతితో సమన్వయం. జాతర సమయంలో అడవిని శుభ్రం చేస్తారు, నీటి వనరులను గౌరవిస్తారు, భూమిని పూజిస్తారు. అందుకే ప్రకృతి తన కృప చూపిస్తుంది. ఈ రోజుల్లో నాగోబా జాతరకు నగరాలు, గ్రామాల నుండి భక్తులు వస్తారు. ఇక్కడ VIP లేదు, ఇక్కడ టిక్కెట్లు లేవు, ఇక్కడ సెల్ఫీల కన్నా శాంతి ఎక్కువ. చాలామంది యువత చెబుతారు, ఇక్కడికి వచ్చాక మన లోపలి శబ్దం నెమ్మదిగా శాంతించింది. అదే నాగోబా ఆశీర్వాదం. నాగోబా జాతర ఈ ప్రపంచానికిచ్చే సందేశం: ప్రకృతిని జయించకు, ప్రకృతితో జీవించు. నాగోబా జాతర మనకు నేర్పేది తక్కువలో సంతోషం, అవసరమైనంత వినియోగం, భూమితో స్నేహం. నేటి కాలంలో ప్రపంచం వెతుకుతున్న సస్టైనబుల్ జీవితం ఇక్కడ శతాబ్దాలుగా ఉంది. ఈ జాతర ఒక పండుగ కాదు, ఇది ఒక జీవన పాఠం. ఇది కేస్లాపూర్ కథ కాదు, ఇది మన మూలాల కథ. నాగోబా ఆలయంలో ఉండే దేవుడు కాదు, మన నడకలో, మన ఆలోచనలో, మన జీవనంలో ఉండే ఒక ఆత్మ. ప్లీజ్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, మరియు ఇలాంటి స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి. శుభం.